అంగన్వాడీలకి ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు డబ్బులు మిగతా వాళ్ళకి కష్టపడి పనిచేసే వాళ్ళు, సంపద సృష్టించే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు. కానీ పాపం ఎమ్మెల్యేలు పేదవాళ్ళైనట్టుగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి వాళ్ళు 15 రోజులు శాసనసభ సమావేశాలు జరుగుతుంటే ఒక్కోళ్ళు ₹1,00,000 కూపన్స్ ఇచ్చి ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కష్టపడే వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలకు ఇచ్చే 11,500 జీతంతోనే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఏ ఒక్క ప్రభుత్వ పథకం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు. ఇప్పటికైనా జరుగుతున్న అన్యాయాన్ని సవరిస్తారా, లేకపోతే గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచించాలి. మీకు ఓట్లేసి గెలిపించినప్పుడు మా ఆత్మగౌరవాన్ని ఇనుముడింపజేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పాడు. కానీ 2 సంవత్సరాల నుంచి మాకు పెరుగుతున్న ధరలకణంగా వేతనాలు ఇవ్వండి, మా పోరాటం న్యాయమైందని చెప్పేసి మీరు చెప్పారు. కాబట్టి మా సమస్యలు పరిష్కరించుందంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం చెవికి ఎక్కించుకోవట్లేదు. కానీ అదే కార్పొరేట్లకు మాత్రం వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఎకరం భూమిని 99 పైసలకైతే ఇస్తున్నాడు తప్ప పేదల కోసం పనిచేసే, ఇక్కడ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న మహిళల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసే అంగన్వాడీలకు ఎందుకు పెంచట్లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోతే, వేతనాలు పెంచకపోతే అవసరమైతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని మరొకసారి ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి తక్షణమే వేతనాలు పెంచాలని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన గ్రాట్యుటీ ఇతర సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని, యాపుల భారం తగ్గించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రమణ, అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల కాలంలో ఈ అంగన్వాడీలు మహిళలు, పేద గర్భిణీలకు, చిన్నపిల్లలకు, బాలింతలకు కూడా సేవలు చేస్తూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ వీళ్ళకి కనీస వేతనం కూడా ఇవ్వని పరిస్థితి. 11,000 రూపాయలు, 11,500 ఇస్తున్నారు వర్కర్లకి. హెల్పర్కి వచ్చేసి 7,000 ఇస్తున్నారు. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిన ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వని, 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పింది. అయినా కూడా గవర్నమెంట్లు ఏం పట్టించుకోవడం లేదు. దీని మీద ఈరోజు 23, 24 ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర, 25, 26, 27 కలెక్టర్ ఆఫీసుల దగ్గర మార్చి 2వ తారీఖు విజయవాడ చలో విజయవాడ కార్యక్రమం అని రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ విధంగా కూర్చోవడం జరిగింది. అదేవిధంగా చూస్తూ ఉన్నాము, 2014, 2019లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ జీతాలు పెంచారు. అప్పటి నుంచి కూడా జీతాల పెరుగుదల లేదు. కనీసం 26,000 ఇవ్వండి ఈరోజు గడవని పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఐసీడీఎస్ కేటాయించిన బడ్జెట్ కూడా చాలా నామినల్గా కేటాయించారు. కనీసం మెనూ ఛార్జీలు కూడా పెంచిన పరిస్థితి ఉంది. ఈరోజు ధరలు చూసుకుంటే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి పదే అడుగుతూ ఉన్నాము. ఆ రోజు 42 రోజుల పాటు సమ్మె శిబిరం దగ్గరకు వచ్చిన కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీ కోరికలను నెరవేరుస్తామని చెప్పారు. ఇప్పుడు 18 నెలల కాలం అయింది, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉన్నాము. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు అనివార్యంగా నిరసన దీక్షలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. ఈ పెంచకపోతే మాత్రం తదుపరి రాబోయే పరిస్థితుల్లో ఇంకా ఉధృతంగా ఈ నిరసన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది.